రైతాంగం పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు కూలీ రైతు ఆధారిత పరిశ్రమతో ఉన్న జనాభా సుమారు 80% ఇక్కడ ఉంది. అటువంటి పెద్ద వ్యవస్థ అయినటువంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతుకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వైనం ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతోంది. రైతులు ఒకసారి కడుపు పంటి తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోయినాయి. మరి రైతు శాంతి స్వరూపుడు ఎన్ని కష్టాలైనా భరించి ప్రజలకు సహాయం చేసి పండిన పంట అందించాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈవేళ అత్యంత దారుణంగా హింసించినటువంటి కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. మరి ఈవేళ రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి 4 నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నర్సన్నపేట, ఆమ్దాల వలస 4 నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం డివిజన్కు సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఈవేళ వస్తే బోర్డర్లోనే అడ్డుకొని రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు అటువంటి కూనీకోరులకు చేసినట్టుగా పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఊరికనే మనం రెచ్చగొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, అక్రమాలు, ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ శాంత స్వరూపులైన రైతుకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది. కనీసం ఒక ఎకరాకి ఒక బస్తా ఎరువు యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి గ్రామాల్లో లేదు. రైతాంగం అలోమని ఎదురుస్తుంటే బయట బ్లాక్లో కొనుక్కోవడానికైతే కావాల్సిన ఎరువు ఉంది. కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి మరి విధానంలో మాత్రం చాలా దౌర్జన్యంగా మరి తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు స్లిప్లు ఇచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే ఎరువులు ఇచ్చినటువంటి వైనం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మరి ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు పర్యవేక్షించి మరి సక్రమంగా అందరికీ అందే విధంగా మరి ఎప్పటి నుంచైనా మానిటర్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మరి రైతు ఎప్పుడు కూడా ఒక నమ్రత కలిగినటువంటి వ్యక్తి, సహనంతో ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనం చూస్తే చాలా దౌర్భాగ్యం. మరి ఇప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే ఎరువులు, యూరియా అలాగే ఇతర ఎరువులు అందించి మరి సకాలంలో రైతుకు ఆదుకోవాలని చెప్తున్నాం. గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి కావలసినంత ఎరువు ముందుగానే అందించే కార్యక్రమం. వ్యవసాయం అనేది అదును పదును కాలంలో జరిగేటట్టు సకాలంలో జరగాలి. విత్తనాల దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు కూడా రైతుకు అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ నాయకత్వం. దానికి భిన్నంగా ఈవేళ అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏ ప్రాంతంలో చూసుకున్న పంట కొనుగోలు కూడా కనీసం లేదు. మిర్చి రైతులు గోల, టమాటా రైతులు గోల, మరి పండించిన పంట మామిడికాయలు రోడ్లపైన పోసినటువంటి వైనం, పొగాకు రైతులు అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కొనుగోలు ఎక్కడా లేదు. ఈవేళ ఉల్లి పంట పశువులతో మేపుకునే పరిస్థితి, కనీస గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితి ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇవన్నీ సరిచేయాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్రద్ధ తీసుకొని మరి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. రైతుల తాలూకా కోపాలని రెచ్చగొట్టొద్దు. దయచేసి మీకు వినమ్రంగా మేము మాట్లాడుతున్నాం. మీ అందరూ ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి గిట్టుబాటు ధరలు అందేటట్టుగా, సకాలంలో ఎరువులు అందేటట్టుగా ఇప్పటికైనా ఎక్కడి నుంచైనా ఇవ్వాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.